ఓం నమో వెంకటేశాయ. సురాధీశనీలాభ్రనీలాంగకాంతిం విరాధాదిరక్షోవధాల్లోకశాంతిం కిరీటాదిశోభం పురారాతిలాభం భజే రామచంద్రం రఘూణామధీశం. మేఘము వలె శ్యామవర్ణము గల శరీరము గలవాడు, విరాధుడు మొదలైనటువంటి రాక్షసులను వధించి లోకమున యందు శాంతిని స్థాపించినటువంటి వాడు, కిరీటాదులచే అలంకరింపబడినటువంటి వాడు, రఘుకులేశ్వరుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 378వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి నన్ను నింత గారడించి అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువ, నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువ, అన్నిట రక్షించక ఓ అంతర్యామి, నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువ, అన్నిట రక్షించక ఓ అంతర్యామి, నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువ. చుట్టి చుట్టి వీధులెల్ల కమ్ముక వెదగినట కన్నదాకారు, సొమ్ము పోవేసిన వాడు చుట్టి చుట్టి వీధులెల్ల కమ్ముక వెదగినట కన్నదాకారు, నమ్మిన జ్ఞానములు నన్ను బడవేసుకొని, నమ్మిన జ్ఞానములు నన్ను బడవేసుకొని, అమ్మరో ఊరకుండుర అంతర్యామి, నమ్మిన జ్ఞానములు నన్ను బడవేసుకొని, అమ్మరో ఊరకుండుర ఓ అంతర్యామి, నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువ, అన్నిట రక్షించక ఓ అంతర్యామి, నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువ.
నింతగారడించి న్యాయమాదిగా విడువా అన్నిట రక్షించక ఓ అంతర్యామి నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువా పమ్మేవాడు చిట్లు వేగనడట ఊరకే శ్రీ వెంకటేశ ఓపిక తోడ చెరివు పమ్మేవాడు చిట్లు వేగనడట ఊరకే శ్రీ వెంకటేశ ఓపిక తోడ ఆరయనన్ను న్యాయమాదిగా విడువా అన్నిట రక్షించక ఓ అంతర్యామి నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువా అన్నిట రక్షించక ఓ అంతర్యామి నన్ను నింతగారడించి న్యాయమాదిగా విడువా న్యాయమాదిగా విడువా సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం
సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం 48 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 48 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏకః సత్పురుషో లోకే లక్ష్మణః సహ సీతయా యోనుగచ్చతి కాకుత్స్థం రామం పరిచరన్ వనే. రాముడితో పాటు వనవాసానికి బయలుదేరి తమసా నదీ తీరం వరకు వెళ్ళి ఒకరోజు రాత్రి అక్కడ గడిపి తెల్లవారుజామున రాముడు ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికీ రాముడిని వెతికి వెతికి కనిపించక ఆ రథచక్రముల యొక్క జాడలను బట్టి అయోధ్య నగరానికి తిరిగి వచ్చి అక్కడ కూడా రాముడు లేడు అనే విషయాన్ని తెలుసుకుని అయోధ్యాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నార్థకంగా తమను చూస్తూ ఉంటే ఆ చూపులు తమను గుచ్చుకుంటూ ఉంటే తలలు వంచుకొని తమ తమ ఇళ్లకు వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కూడా భర్త రాముడితో పాటు అడవికి వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చాడే అని సంతోషించవలసింది పోయి రాముణ్ణి తెలుసుకోకుండా రాముడితో వెళ్లకుండా రాముడిని వెనక్కి తీసుకురాకుండా ఒంటరిగా వచ్చేసామేమిటి ఉత్తి చేతులు ఊపుకుంటూ అన్నట్లుగా వాళ్ళందరూ కూడా ఆ భార్యలు భర్తలను
చూస్తూ ఉంటే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. ఎవరింట్లోనూ వంట కూడా వండుకోవటం లేదు, ఎవరింట్లోనూ కూడా అనుష్ఠానములేమి జరగటం లేదు, ఎవరు కూడా ఆనందంగా లేరు. మరి వారందరూ కూడా ఆ అయోధ్యానగరంలో ఉన్న స్త్రీలందరూ కూడా ముక్త కంఠంతో ఒక మాట అంటున్నారు. ఏమని? ఈ అయోధ్యానగరంలో మొత్తం మీద, ఈ లోకంలో మొత్తం మీద సత్పురుషుడు ఎవరు అంటే లక్ష్మణుడేనయ్యా. మీరందరూ కేవలం పేరుకు పురుషులే తప్ప సత్పురుషుడు అంటే లక్ష్మణుడే అన్నారు. ఎందుకని అంటే రాముడి యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకుని రాముడిని విడిచిపెట్టకుండా రాముడిని అనుసరించాడు, కావున అతడే సత్పురుషుడు. మరి మీరు రాముడి గురించి కొంత తెలుసుకున్నారు కావున కొంత దూరం వెళ్ళారు, పూర్తిగా తెలుసుకోలేకపోయారు, అందుకనే పూర్తిగా వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చేశారు అని. పాపం వీళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళని కష్టపెట్టకూడదని రాముడు వీరికి చెప్పకుండా, చడీ చప్పుడు చేయకుండా తెల్లవారుజామున తమసా నదీ తీరాన్ని దాటి వెళ్ళిపోతే వీళ్ళు పాపం తిరిగి రావలసి వచ్చింది. కానీ అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారు ఏమంటున్నారు? ఆ స్త్రీలందరూ కూడా లక్ష్మణుడే, ఆ ఒకే ఒక్క లక్ష్మణుడే సత్పురుషుడు. ఎందుకు అంటే రాముడితో పాటు వనవాసం చేయడానికి పరిపూర్ణమైన మనస్సుతో రాముడిని విడవకుండా, నిదురపోకుండా రాముడిని అనుసరిస్తున్నాడు కావున అని అన్నారు. కావున లక్ష్మణుడే యథార్థ తత్వాన్ని తెలిసినటువంటి వాడు. అటువంటి పరమాత్మ యొక్క యథార్థత్వాన్ని తెలిసినవాడు పరమాత్మను విడిచిపెట్టాడు. అలా తెలిసినటువంటి వాడిని పరమాత్మ కూడా తన వెంటే ఉంచుకుంటాడు, తన కూడా విడిచిపెట్టాడు. మీరు పూర్తిగా తత్వాన్ని తెలుసుకోలేకపోయారు అని చెప్పి వారిని అంటూ ఇంకా అంటున్నారు. కేవలము లక్ష్మణుడే అదృష్టవంతుడిని కాదు, సీతాదేవి కూడా రాముణ్ణి అనుసరించింది కావున అదృష్టవంతురాలు మరి అంటూ, కేవలం వీరే కాకుండా అడవిలో ఉన్నటువంటి ఆపగాకృత పుణ్యాస్తా పద్మిన్యశ్చ సరాంసి చ యేషు స్నాస్యతి కాకుత్స్థః విగాహ్య సలిలం శుచి. ఇంకా అంటున్నారు, ఆ అడవిలో ఉండేటటువంటి చిన్న చిన్న సెలయేరులు, అలాగే తటాకములు, పద్మములతో కూడినటువంటి సరస్సులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా అదృష్టం చేసుకున్నాయి. ఎందుకంటే కాకుత్స్థః, కకుత్స వంశోద్భవుడైనటువంటి రామచంద్రుడు యేషు శుచి సలీలం విగాహ్య స్నాస్యతి, ఏ శుభ్రమైనటువంటి నీటిలో తాను దిగి మునిగి స్నానం చేస్తాడో తాహ ఆపకాహ పద్మిన్యశ్చ సరాంసి చ కృతపుణ్యాః, అటువంటి నదులు అలాగే అటువంటి సరస్సులు కూడా పరమాత్మ ఎక్కడైతే తాను దిగిమరి స్నానం చేస్తాడో అలా పరమాత్మ స్నానం చేసేటటువంటి ఆ సరస్సులు నదులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి అని అన్నారు. అందుకనే కదా మనం కూడా చక్రస్నానం రోజున ఎప్పుడైతే ఆ చక్ర పెరుమాళని ఆ పుష్కరిణి యందు ఉంచుతారో అప్పుడే మనం కూడా స్నానం చేయాలి అనుకుంటాం. ఎందుకని? ఆ పరమాత్మ యొక్క స్పర్శ కలిగినటువంటి ఆ జలములు ఎంతో పుణ్యప్రదమైనటువంటివి, సమస్తమైనటువంటి తీర్థములు కూడా అక్కడే వచ్చి చేరతాయి. మనం చేసినటువంటి సమస్తమైనటువంటి పాపములు కూడా ప్రక్షాళన ఎంది మనలో ఉన్నటువంటి దోషములు దురితములు అన్నీ కూడా తొలగిపోయి మనకు సమస్తమైనటువంటి అభ్యుదయములు కలుగుతాయి అని ఉద్దేశంతో కదా చక్రస్నానం రోజున, అవభృత స్నానం రోజున ఆ చక్ర పెరుమాళ్ళను ఎప్పుడైతే అక్కడ నిమజ్జనం చేస్తారో, ఎప్పుడైతే అక్కడ ముంచుతారో అప్పుడే భక్తులందరూ కూడా స్నానాలు చేస్తారు కదా. ఎందుకు అంటే పరమాత్మ స్పర్శతోటి అంతటి మహత్తు ఆ జలానికి వస్తుంది. మరి అటువంటిది సాక్షాత్తు రామచంద్రమూర్తి పరమాత్మ ఆయనే ఆ అడవిలో ఉన్నటువంటి నదులలోనూ అదే సరస్సులోనూ కూడా తాను మునిగి స్నానం చేస్తున్నాడంటే ఆయన యొక్క స్పర్శను పొందేటటువంటి ఆ నదులు సరస్సులు ఎంత పుణ్యం చేసుకున్నాయో, ఎంత గొప్పవో అని అంటున్నారు. అవి పుణ్యం చేసుకున్నాయి కాబట్టి రామచంద్రుని యొక్క సాన్నిధ్యాన్ని సాయుధ్యాన్ని పొందగలుగుతున్నాయి. మనం పాపం చేసుకున్నాం కాబట్టి రాముడికి దూరం అయ్యాము అని అయోధ్యలో ఉన్న ప్రజలు అనుకుంటూ ఉన్నారన్నమాట.
అందుకనే కదా బ్రహ్మగారు కూడా ఆ త్రివిక్రమావతారంలో పరమాత్మ ఆకాశం వైపు ఉంచినటువంటి పాదము బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోతే బ్రహ్మగారు ఈ అవకాశం మరలా మరలా వస్తుందో రాదో, నా లోకం వరకు స్వామి యొక్క పాదం వచ్చింది అని వెంటనే తన కమండలు తీసుకుని ఆ కమండల జలంతో స్వామివారి యొక్క పాదములను కడిగాడుట. అలాగా ధాతు కమండలు జల శ్రోతాంశి మందాకిని గంగా భోగవతి అని చెప్పంటూ అలాగా బ్రహ్మగారు తన కమండలు జలంతో మహావిష్ణువు యొక్క పాదము కడుగగా అక్కడ నుంచి జాలువారినటువంటి తీర్థమే గంగానది అని చెప్పి భోగవతి అని మందాకిని, అంటే మందాకిని అనే పేరుతోనేమో స్వర్గాన్ని, గంగా అనే పేరుతో ఈ భూలోకాన్ని, భోగవతి అనే పేరుతోటి పాతాళలోకాన్ని కూడా పావనం చేసింది పరమాత్మ యొక్క పాదస్పర్శ పొందినటువంటి ఆ తీర్థము జలము. మరి అటువంటిది పరమాత్మ సాక్షాత్తు ఆ నదుల యందే ఆ సరస్సు యందే తాను మునిగి స్నానం చేస్తున్నాడు అంటే ఆ జలముల యొక్క పవిత్రత ఎంత గొప్పది, అవి ఎంతటి పుణ్యాన్ని చేసుకున్నాయో కదా అని అంటున్నారు. అందుకనేగా యత్పాదాబ్జ నఖోదకం త్రిజగతాం పాపౌఘ విధ్వంసనం అని అంటూ ఆ స్వామివారి పాదముల నుండి జాలువారినటువంటి జలమే గంగానదిగా మరి ఈ భూమండలాన్ని పావనం చేసింది కదా, ముల్లోకాలని కూడా పావనం చేసింది కదా అన్నారు. మరి అటువంటిది స్వామివారు అక్కడ స్నానం చేస్తారు అంటే రామచంద్రమూర్తి ఆ జలములు, ఆ తటాకములు, నదులు ఎంత పుణ్యం చేసుకున్నాయో, మనం ఎంత పాపం చేసుకున్నామో, రాముణ్ణి కొల్లిపోయామో అని అయోధ్యాపుర ప్రజలు అనుకుంటూ శోభయిష్యంతి కాకుత్స్థం అటవ్యో రమ్యకాననా ఆపగాశ్చ మహానూపా సానుమంతశ్చ పర్వతాః. రమ్యకాననాః అందమైనటువంటి సుందరమైనటువంటి వృక్షముల యొక్క వరుసలతో ఉద్యానవనంలాగా ఉన్నటువంటి అటవ్యః అడవులు, మహానూపాః పెద్ద పెద్ద అంటే జలములు ఉండేటటువంటి జలాశయములు, ఆపగాః నదులు, ఇవన్నీ కూడా సానుమంతః పర్వతాశ్చ శిఖరములు కలిగినటువంటి ఈ పర్వతములు కాకుత్స్థం శోభయిష్యంతి. కాకుత్స్థం కకుస్థవంశీయుడైనటువంటి రాముణ్ణి శోభయిష్యంతి సేవించి రాముడికి శోభను చేకూర్చుతాయి, అవి శోభను పొందుతాయి అని అన్నారు. అంటే ఏమిటి? రాముణ్ణి సేవించడం ద్వారా అవన్నీ కూడా పవిత్రతను పొందుతాయి అని. అందుకే కదా మన స్వామిని కీర్తిస్తూ స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయేని తాను ధరించినటువంటి మాలలకు, ఆభరణములకు, వస్త్రములకు కూడా సార్థకతను సొబగును చేకూర్చేటటువంటి దివ్యమంగళ విగ్రహుడు వెంకటనాయకుడు అని మనం కీర్తిస్తూ ఉంటాం కదా. మరి అలాగే రామచంద్రమూర్తి అడవిలో ప్రవేశించేటప్పటికీ మనకు అవకాశం లభించింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నదులు, జలాశయములు, పర్వతములు, వృక్షములు కూడా రాముణ్ణి సేవించి అవి తరించి శోభిల్లుతాయి అని చెప్పి అన్నారు. అందుకనే ధన్యాః ఖలు వనేవాతాః తటాక పరివర్తినః అని కూడా అన్నారు. ఆ తటాకములు, తటాక ప్రాంతంలో ఉన్నటువంటి గాలులు కూడా రాముడి యొక్క స్పర్శతోటి ధన్యములవుతున్నాయి అని చెప్పి అన్నారు. ఇలాగా రాముణ్ణి సేవించడం కోసం అని చెప్పి అవన్నీ ఉండి తరిస్తున్నాయి అని అన్నారు. ఎందుకండి అంతగా రాముడు వెళ్ళంగానే ఆ విధంగా సేవ చేయటము అని అంటే గృహానుపైతుం ప్రణయాదభీప్సవ భవంతి నాపుణ్యకృతాం మనీషిణః అని అంటారు. అంటే పుణ్యాత్ములు కానిటువంటి వారింటికి మహాత్ములు రారు అని అన్నారు. ఎప్పుడైతే మహాత్ములు వచ్చారో వారిని సేవించడం, వారిని సత్కరించుకోవడం అనేది పుణ్యాత్ముల యొక్క లక్షణము అని చెప్పారు. అంటే మహాత్ములు మన ఇళ్ళకి రావటం కానీ లేకపోతే వారి యొక్క సాంగత్యం లభించడం అనేది సామాన్యంగా లభించేది కాదు, అది పుణ్యముల యొక్క ఫలంగా లభించేది. మరి అటువంటి సాన్నిధ్యము లభించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని వారిని సత్కరించి తరించాలి, వారిని సేవించాలి తప్ప మరో ఆలోచన అనేది ఉండకూడదు. అందుకనే రాముడు అడవిలోకి ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి
ఆ జలాశయములు, నదులు, పర్వతములు, ఇవన్నీ చెట్టు ఇవన్నీ కూడా రాముణ్ణి సేవించుకుని అవన్నీ తరిస్తాయి అని అంటూ మళ్ళీ ఏమంటున్నారు? కాననం వాపి శైలం వా యం రామోభిగమిష్యతి ప్రియాతిథిమివ ప్రాప్తం నైనం శక్ష్యంత్యనర్చితుం. రామ యం యం కారణం వాపి శైలం వా అపి అభిగమిష్యతి. రాముడు వనంలోకి కానీ పర్వతంలోకి కానీ ప్రవేశించినట్లయితే అని అన్నారు. ఎక్కడికి ప్రవేశించినప్పటికీ కూడా ప్రియాతిథిం ఇవ ఏనం అనర్చితం నశక్ష్యంతి. ప్రియమైనటువంటి అతిథి వచ్చినప్పుడు మహాత్ములు వారిని సేవించకుండా ఏ విధంగా అయితే ఉండలేరో, తప్పనిసరిగా వారిని ఏ విధంగా అయితే సేవిస్తారో, అలాగే రాముడు ఆ వనంలోకి ప్రవేశించినప్పుడు ఆ వనదేవతలు, అదేవిధంగా పర్వతం మీద ప్రవేశించినప్పుడు ఆ పర్వత అధిష్టాన దేవతలు వారందరూ కూడా రాముడిని తప్పనిసరిగా సేవించి తీరుతారు. సేవించకుండా ఉండలేరు అంటే ఖచ్చితంగా సేవించి తీరుతారు అని అన్నారు. ఎందుకు అంటే ప్రియాతిథిమివ ప్రాప్తం, ప్రియమైనటువంటి అతిథి వచ్చాడు అనే ఉద్దేశ్యంతో అన్నారు. అసలు అతిథి విషయంలో అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కింపునస్త్వాదృశో మహాన్ అని సుందరకాండలో చెప్పినట్లుగా అతిథి సామాన్యుడైనప్పటికీ కూడా, మనకు తెలియని వాడైనప్పటికీ కూడా మన ఇంటికి అతిథిగా వచ్చాడు అంటే అతన్ని సేవించాలి, అతనికి పరిచర్యలు చేయాలి, సౌకర్యాన్ని కలిగించాలి, భోజనం పెట్టాలి అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఏమిటి? అతిథిగా వచ్చినటువంటి వాడు మనకు తెలిసిన వాడైనా తెలియని వాడైనా సరే మన ఇంటికి వచ్చినటువంటి వాడిని గౌరవించవలసినటువంటి బాధ్యత ఉన్నది అని అంటున్నది. మరి అటువంటిది విశేషమైనటువంటి ప్రియమైనటువంటి అతిథి కనుక మన ఇంటికి వచ్చినట్లయితే మరి ఇంకెంతగా వారిని సత్కరించాలి. అందుకే కదా సామాన్యమైన అతిథి వస్తేనే సేవించాలన్నప్పుడు మరి ప్రియమైనటువంటి అతిథి, నీవు రామచంద్రమూర్తి వెళ్ళాడు అంటే ఆ అడవిలో ఉన్నటువంటి తటాకములు, పర్వతములు ఇంకెంతగా సేవిస్తాయో అని చెప్పటం కాదు, సేవించకుండా ఉండలేము, తప్పనిసరిగా సేవించి తీరుతారు అని చెప్పన్నాడు. అందుకే కదా మైనాకుడు కూడా మరి ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటుతూ ఉంటే మైనాకుడు సముద్రం నుండి పైకి వచ్చి, అయ్యా కొంతసేపు నా పర్వత శిఖరముల మీద సేదతీరి వెళ్ళమని చెప్పి అలా తన సమీపానికి వస్తున్నటువంటి మహాత్ముడైనటువంటి ఆంజనేయ స్వామిని సేవించడానికి మైనాకుడు ఎంత తహతహలాడాడు. దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్పి ప్రార్థించాడు. ఆ ఆతిథ్యాన్ని ఇవ్వటమే తన జన్మకు చరితార్థంగా భావించాడు. ఎందుకంటే రామకార్యంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఆయనకు అతిథి మర్యాద చేసినట్లయితే తన జన్మ చరితార్థం అవుతుంది అని చెప్పి మైనాకుడు కూడా భావించాడు కదా. మరి అటువంటిది రామచంద్రుణ్ణి సేవించడానికి ఇంకెంతగా ఆ అడవిలో ఉన్నటువంటి పర్వతములు, నదులు కూడా ఎంత సార్థకతను చెందుతాయి, ఎంత సేవించకుండా ఎలా ఉండగలుగుతాయి అని చెప్పి అంటున్నారు. పైగా ప్రియమైనటువంటి అతిథి వచ్చినట్లుగా తప్పనిసరిగా సేవించి తరించి తీరుతాయి అని అంటూ విచిత్ర కుసుమాపీడ బహుమంజరిధారిణ రాఘవం దర్శయిష్యంతి నగా భ్రమరశాలిన. రామచంద్రమూర్తి ఆ పర్వతాల్లోకి వస్తూ ఉంటే పర్వత శిఖరములు తమయందు అప్పటి వరకు కూడా లేనటువంటి పుష్పములను, ఫలములను వాటన్నిటినీ కూడా ఇస్తూ చెట్ల నిండా పుష్పములు ఫలములతోటి నింపి ఆ పుష్పముల వల్ల వస్తున్నటువంటి భ్రమరములతోటి ఝంకారములు చేస్తూ జయజయధ్వానములు చేస్తున్నట్లుగా, స్వాగత వచనములు పలుకుతున్నట్లుగా తుమ్మెదల యొక్క ఝంకారం వినిపిస్తూ అలా రాముడికి ఆ పర్వతములు సఫలములై రాముణ్ణి సేవించి మరింత సఫలతను పొందటానికి ప్రయత్నిస్తూ ఎంతో రమ్యంగా ఉంటాయి అని చెప్పి అన్నారు. అంటే విచిత్ర కుసుమాపీడా, చిత్రమైనటువంటి కుసుమముల చేత, పూల చేత
నిండినటువంటివి, బహుమంజరిధారిణ, అదేవిధంగా చక్కటి చిగుళ్ళు మొదలైనటువంటి సున్నితమైనటువంటి ఆకులు మొదలైన వాటితోటి కూడి ఉండి, భ్రమరశాలిన, తుమ్మెదల యొక్క ఝంకారముల చేత జయజయధ్వానములు చేస్తున్నట్లుగా ప్రకాశిస్తున్నట్లుగా ఉన్న నగాహ, ఆ చెట్లు, రాఘవం ఆత్మానం దర్శయంతి, రాముడికి తమన చూడు అన్నట్లుగా ఆ చెట్లు ఒకదానిని మించినటువంటి ఒకటివై అవి ఫలములను పుష్పములను ఇస్తూ సేవిస్తూ రాముడికి దగ్గర అవ్వడానికి అవి ప్రయత్నిస్తూ తమన చూడు అని రాముని యొక్క చూపు కోసం అవి ఆనందిస్తూ ఉంటాయి. మరి అంతే కదా, మరి రామచంద్రమూర్తి అలా అడవిలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ అడవిలో వాతావరణం కూడా ఇంత గొప్పగా మారిపోతుంది అన్నారు. ఎంత గొప్పగా అంటే చెబుతూ, అకాలే చాపి ముఖ్యాని పుష్పాణి చ ఫలాని చ దర్శయిష్యంత్యనుక్రోశాత్ గిరయో రామమాగతం. గిరయ, ఇక ఆ పర్వతములు, అకాలే చాపి ముఖ్యాని పుష్పాణి ఫలాని చ, సహజంగా కొన్ని కాలంలో కొన్ని పుష్పములు ఫలములు అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఋతువులను బట్టి ఆయా పుష్పాలు ఫలాలు వస్తూ ఉంటాయి. కానీ రామచంద్రుడు అడవిలోకి ప్రవేశిస్తే అన్ని ఋతువులలో వచ్చేటటువంటి పుష్పములు ఫలములను కూడా ఆ వృక్షములు ఇచ్చి తమ జన్మకు సార్థకతను చేకూర్చుకుంటున్నాయి, రాముణ్ణి సేవిస్తున్నాయట. గిరయ, ఆ పర్వతములు, అకాలే చాపి, కాలము కాని కాలము యందు కూడా, అంటే ఆయా పుష్పములు ఫలములు పుష్పించేటటువంటి కాలము కాకపోయినప్పటికీ కూడా, ముఖ్యాని పుష్పాన్ని ఫలాని చ, శ్రేష్టములైనటువంటి ముఖ్యమైనటువంటి పుష్పములు ఫలములను కూడా ఆగతం రామం అనుక్రోశాత్, తమ వద్దకు తమ ప్రాంతానికి వచ్చినటువంటి రాముడి మీద ఉన్నటువంటి అనుక్రోశాత్, అనురాగంతో ప్రేమతోటి ఆ వృక్షములు కాలము కాకపోయినప్పటికీ కూడా అవి ఆ పుష్పాలని ఫలాలని కూడా ఇచ్చి రాముణ్ణి సేవిస్తున్నట్టు అనుక్రోశ దర్శయంతి, తమ తమ అభిమానమును ఆ విధంగా చాటుకుంటూ ఉన్నాయి, రాముడిని ఆ విధంగా సేవించుకుంటూ ఉన్నాయి అని చెప్పి అన్నారు. అంతే కదా, తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఇది సమయమా అని చెప్పి చూడదు. బిడ్డ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడు తల్లి పాలివ్వటానికి ఏ విధంగా అయితే సిద్ధపడుతుందో, అదేవిధంగా ఆ అడవిలో ఉన్నటువంటి చెట్లు, ఆ పర్వతములు ఇవన్నీ కూడా రాముడు ఎప్పుడైతే తమ దగ్గరికి వచ్చాడో అప్పుడు వెంటనే పుష్పిస్తున్నాయి, ఫలిస్తూ ఉన్నాయి. అది కాలమా కాదా అనే విషయం చూసుకోవటం లేదు. ఈ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ చెట్లు పర్వతములు అవన్నీ అదృష్టం చేసుకుంటే, అయోధ్య నగరంలో ఉన్నటువంటి మనం మాత్రం రాముణ్ణి దూరం చేసుకుని దురదృష్టవంతులైపోయాము అని చెప్పి అంటున్నారు. అవాకిరణ్ బాలలతా ప్రసూనై ఆచారళాజైరివపౌర కన్యా అని అన్నట్లుగా ఆ పుష్పములను కలిగినటువంటి ఆ వృక్షములు రాముడి దగ్గరికి వచ్చినప్పటికి పుష్పములను రాల్చి పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నాయట. ఆసీద్ విశేష ఫల పుష్పవృద్ధి, విశేషంగా ఫలములను పుష్పములను కూడా వృద్ధి చెందిస్తూ ఆయా కాలములలో కానిటువంటి ఫలములను కూడా ఇస్తూ రాముణ్ణి సేవిస్తుంటే, ప్రశ్రవిష్యంతి తోయాని విమలాని మహీధరా విదర్శయంతో వివిధాన్ భూయశ్చిత్రాంశ్చ నిర్ఝరాన్. మహీధరా, ఆ పర్వతములు, వివిధాన్ చిత్రాన్ నిర్ఝరాన్, నిర్జరములు అంటే సెలయేళ్ళు. ఆ సెలయేళ్ళు ఎటు పడితే అటు, పర్వతముల మీద నుంచి వస్తున్నటువంటి సెలయేళ్ళు ఎటు పడితే అటు అవి ప్రవహిస్తూ ఉంటాయి, వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. పైగా పర్వతం మీద నుంచి పడుతున్నటువంటి నీళ్లలో స్నానం చేయటం కూడా వీలు కాదు, చాలా కష్టము. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే స్నానం చేయడానికి వీలుగా ఉంటుంది. మరి అలాంటిది మహీధరాహ పర్వతములు, వివిధాన్ చిత్రాన్ నిర్జరాన్, అనేకమైనటువంటి చిత్రమైనటువంటి శలయేళ్లను భూయ విదర్శయంత, రాముడు ఎటువైపు వెళితే అటువైపు శలయేళ్లను ప్రవహించే విధంగా చేస్తూ, అంటే రాముడికి అంతటా కూడా జలములు అందే విధంగా, నీరు అందే విధంగా
ఆ సెలయేళ్లను ప్రవహింపజేస్తూ పర్వతములు విమలాని తోయాని ప్రస్రవిష్యంతి, విమలాని స్వచ్ఛమైనటువంటి తీయనైనటువంటి నీటిని రాముడికి అందజేస్తూ ఉన్నాయట. పర్వతాల మీద ప్రవహించేటటువంటి నీళ్లు కొంత ప్రవహించేటప్పటికీ అవి చాలా స్వచ్ఛంగాను, అదేవిధంగా ఈ పర్వతంలో ఉన్నటువంటి మొక్కలు వీటన్నిటి మీద నుంచి వెళ్ళడంతో ఔషధ గుణములను కలిగి అవి చాలా తీయగాను, చల్లగాను, స్వచ్ఛంగాను ఉంటాయి, చాలా తాగటానికి యోగ్యంగా ఉంటాయన్నమాట. మరి అటువంటి నీటిని రాముడు ఎటువైపు వెళితే ఆ పర్వతం, ఏ పర్వతం దగ్గరికి వెళితే ఆ పర్వతములు తమ సెలయేళ్లను దిశను మార్చి మరి రాముడికి అనుకూలంగా ప్రవహింపజేస్తూ ఉన్నాయి అని చెప్పి అన్నారు. అలాగా పాదపా పర్వతాగ్రేషు రమయిష్యంతి రాఘవం యత్ర రామో భయం నాస్తి నాస్తి తత్ర పరాభవః. యత్ర రామో భయం నాస్తి తత్ర పరాభవః. పాదపాహ పర్వతాగ్రేషు రమయిష్యంతి రాఘవం అని అన్నారు. ఆ ముందు శ్లోకంలోనే 14వ శ్లోకంలోనే చెబుతూ పర్వతాగ్రేషు, మరి పర్వతముల మీద నుంచి వచ్చేటటువంటి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. అలాగా పాదపాహ పర్వతాగ్రేషు, ఆ కొండల శిఖరముల మీద పాదపాహ రాఘవం రమయిష్యంతి, చెట్లు కూడా రాముణ్ణి సేవిస్తాయి. ఎందుకు అంటే పర్వతాగ్రముల మీద ఆ ఎత్తుగా ఉన్నటువంటి చోట నీరు తక్కువగా ఉండటం వల్ల చెట్లు ఉండకపోవచ్చునేమో అని అనుమానం కలుగుతుంది. కానీ పర్వతాగ్రముల మీద కూడా సస్యశ్యామలంగా చేసి ఆ పర్వతములు చెట్లను బాగా వృద్ధి చేసి ఫలములతోటి పుష్పములతోటి ఉండే విధంగా చేసి రాముణ్ణి పర్వతాగ్రముల మీద కూడా సేవిస్తాయి అని చెబుతూ యత్ర రామో భయన్నాత్ర నాస్తి తత్ర పరాభవః సహిశూరో మహాబాహు పుత్రో దశరథస్య చ. ఇంకా అంటున్నారు, ఇంతెందుకండి, ఇన్ని చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది? రాముడు ఎక్కడికి వెళితే అక్కడ నదులు బాగా ఉంటాయి, రాముడు ఎక్కడికి వెళితే అక్కడ ఫలములు పుష్పములు ఉంటాయి, రాముడు పర్వతాగ్రముల మీద ఉన్నప్పటికీ కూడా ఎటువంటి నీటికి కూడా లోటు ఉండదు, ఆ పర్వతములు కూడా సేవిస్తూ ఉంటాయి అని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు కదా. చెబుతూ ఏమంటున్నారు, యత్ర రామో భయన్నాత్ర నాస్తి తత్ర పరాభవః. ఎక్కడైతే, ఏ ప్రదేశంలో అయితే రాముడు ఉంటాడో తత్ర అక్కడ భయం నాస్తి, భయం అనేదే లేదు, ఉండదు అని అన్నారు. తత్ర పరాభవః అపి నాస్తి, అక్కడ అవమానములు తిరస్కారములు కూడా ఉండవు, ఒకరిని ఒకరు హింసించుకోరు అని అన్నారు. అందుకనే కదా మనం ఊళ్ళల్లో చూసినట్లయితే ప్రతి ఊరిలోనూ కూడా రామాలయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు అంటే, ఏమండి మా ఊళ్ళో చాలా పోట్లాట్లు గొడవలుగా ఉంటున్నాయి, ఆ గొడవలు తగ్గాలని చెప్పి రామాలయం కట్టుకున్నాము, లేకపోతే ఆంజనేయ స్వామి వారి గుడి కట్టాము అని చెప్పి ఎన్ని చోట్ల మనం వినటం లేదు. ఎన్ని ఊళ్ళల్లో ఈ విధంగా రామాలయాన్ని ప్రతిష్టాపన చేసుకోవటం లేదు. అంటే రాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఈ భయం అనేది ఉండదు, అక్కడ అవమానములు గొడవలు అనేవి ఉండదు, అక్కడ హింస అనేది ఉండదు అని చెప్పి అన్నారు. అందుకని యత్ర రామో భయం నాత్ర నాస్తి తత్ర పరాభవః. ఎందుకని అంటే అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్వ్రతం మమ అని రామచంద్రుడే అన్నాడు కదా. సమస్త ప్రాణులకి కూడా అభయం ఇవ్వటమే నా వ్రతము అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట. అందుకనే రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది, అక్కడ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, ఇక్కడ మనుషుల యొక్క మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి, అక్కడ అవమానములకి గొడవలకి తావు ఉండదు అన్నారు. ఎందుకని అంటే సహిశూరో మహాబాహు పుత్రో దశరథస్య చ. రాముడు శూరుడు అని అన్నారు. ఏమిటి శూరత్వము అని అంటే దానం చేయటంలోనూ, ధర్మాన్ని ఆచరించడంలోనూ, తప్పు చేసినటువంటి వారిని దండించడంలోనూ కూడా రాముడు సమర్థుడు. కావున రాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ
పాపాత్ములు భయపడతారు, పుణ్యాత్ములు ఆనందంగా జీవించగలుగుతారు. ప్రాణుల యొక్క మనస్సులన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. కావున ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ భయం అనేది ఉండదు, అక్కడ పరాభవములు అనేవి ఉండవు అన్నారు. ఎందుకని సహా రాముడు శూరః, గొప్ప పరాక్రమశాలి, గొప్ప ధర్మశీలి, గొప్ప దానశీలి, మహాబాహు, భుజబలం కలిగినటువంటి వాడు, దశరథస్య పుత్రశ్చ, దశరథుని యొక్క కుమారుడు అన్నారు. ఏమిటి అంటే దశరథుడు ఆయన అందరికీ సహాయం, తన ఈ భూలోకంలో ఉన్నటువంటి వారికే కాకుండా దేవతలకు కూడా సహాయం చేసినటువంటి వారు. ఈ విధంగా పరోపకారమే జీవితానికి సార్థకతను చేకూర్చేది అని భావించేటటువంటి దశరథుని యొక్క కుమారుడు. కావున రాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఎవరికీ భయం ఉండదు, రాముడే అన్నీ చూసుకుంటాడు. అందుకనే సహి శూరో మహాబాహు పుత్రో దశరథస్యచ, దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడమ్మ అతను బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడు, ధర్మాత్ముడు. కావున అతను ఉన్నటువంటి చోట భయం అనేది లేదు. ఆ పర్వతంలో కూడా అన్ని ప్రాణులు సుఖంగా నిర్భయంగా జీవించగలుగుతాయి అని అంటూ, పురా భవతి నో దూరాత్ అనుగచ్చామ రాఘవం పాదఛాయా సుఖాభర్తు తాదృశస్య మహాత్మనః. పురా భవతి నో దూరాత్ అనుగచ్చామ రాఘవం అని అంటూ మరి 16వ శ్లోకంలో రాముడు, అటువంటి రాముడు మనకు దూరమయ్యే లోపే, మనకు అందనంత దూరం వెళ్ళే లోపే, ఇప్పటికే రాముడు మీకు అందకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు. రాముడు కనిపించక దారి తెలియనటువంటి మీకు కనిపించినటువంటి రథచక్రాలు పట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేశారు. కావున పురా ముందే, ఎంతకంటే ముందే రాముడు మనకు పూర్తిగా దూరం అవ్వకముందే, రాముడు మనకు పూర్తిగా అందుబాటు నుండి దూరం అవ్వకముందే రాఘవం అనుగచ్చామ, రాముడిని అనుసరించి వెళదాం, నడవండి, ఇంకా ఏమిటి మరి తిరిగి వచ్చేశారు, నడవండి వెళదామని చెప్పి అయోధ్యాపురంలో ఉన్నటువంటి స్త్రీలు, పిల్లలు, మిగతా వారు కూడా తిరిగి వచ్చినటువంటి వారితోటి అంటూ ఉన్నారు, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా దూరం చేస్తే మనకు రాముడు శాశ్వతంగా దూరం అయిపోతాడేమో. కావున రాముడు పూర్తిగా దూరం కాకముందే మనందరము కూడా అనుసరించి వెళదాము అని అయోధ్యాపుర ప్రజలు ఆ వచ్చినటువంటి వారితోటి అంటున్నారు. తమలో తాము ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. ఆ భార్యలు భర్తలతోటి ఈ విధంగా నడవండి, బయలుదేరదాం అని అంటున్నారు. అంటూ పాదఛాయా సుఖాభర్తు తాదృశస్య మహాత్మనః సహినాథో జనస్యాస్య సగతి సపరాయణం. ఎందుకంటే రాముడు తప్ప వేరే వారు మనకు గతి లేరు, అతన్నే ఆశ్రయించాలి అంటూ తాదృశస్య మహాత్మనః, అటువంటి మహాత్ముడైనటువంటి భర్తు, మనల్నందరినీ భరించేటటువంటి వాడు, పరిపాలించేటటువంటి వాడైన రాముని యొక్క పాదఛాయా సుఖా లక్ష్యతే, రాముని యొక్క ఛాయ, పాదముల యొక్క నీడే మనకు సుఖాన్ని ఇస్తుంది తప్ప రాముణ్ణి విడిచిపెట్టి అంతఃపురంలో ఈ సంపదల మధ్య ఉన్నా సరే మనకు సుఖం అనేది లభించదు. కావున చూడండి, భగవంతుని యొక్క పాదములను ఆశ్రయించడమే నిజమైనటువంటి సుఖము, ఆయన యొక్క పాదములే నిజమైనటువంటి సంపద అని భావించాలి తప్ప ఐహికమైనటువంటి సంపదలు నిజము అనుకుంటే వాటి వల్ల ప్రశాంతత అనేది ఉండదు. ఐహికమైనటువంటి సంపదల వల్ల భోగములు కలగవచ్చును కానీ మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగకపోవచ్చు. కానీ ఆ భగవంతుని యొక్క పాదములు అనే సంపద ఏదైతే ఉందో ఆ సంపదల వల్ల సమస్తమైనటువంటి భోగములు కలుగుతాయి, పరిపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. కావున ఈ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఈ భోగభాగ్యములు, సంపదలు ఇవన్నీ కాదు, నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి భోగము, సుఖము అని అంటే భర్తు పాదఛాయ, మనల్ని భరించేటటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదముల నేడే, పాదములను ఆశ్రయించడమే సుఖాలక్ష్యతే, సుఖము అని చెప్పి మేము అనుకుంటున్నాము. అస్య జనస్య నాథ సహాహి, ఈ జనులందరికీ కూడా
నాథుడు భరించేవాడు, రక్షించేవాడు, నాయకుడు రాముడే. సహి గతి, అతడే గతి, అతడే ఆశ్రయనీయుడు, అతడే ఆశ్రయింపదగినటువంటి వాడు. సహ పరాయణం, ఆధారభూతమైనటువంటి వాడు. చూడండి ఇక్కడ వీళ్ళు ఎంత పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వారో ఈ స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా. రాముడే ఆశ్రయింపదగినటువంటి వాడు, రాముణ్ణే ఆశ్రయించాలి, అతడే మనకు ఆధారము. ఈ భోగభాగ్యములు, అంతఃపురంలో ఉండటము, ఇక్కడ ఉన్నటువంటి సంపదలు ఇవన్నీ అశాశ్వతమైనవి. రాముని యొక్క పాదములను సేవించడమే మనకు శాశ్వతమైనటువంటి సుఖము అని చెప్పి పరమాత్మ తత్వాన్ని, పరమాత్మను ఆశ్రయించవలసినటువంటి పద్ధతిని కూడా తెలుసుకున్నారు. ప్రాప్యుడైనటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు రామచంద్రుడే. అతడికి దగ్గరగా ఉండటమే మనకు సుఖము, అతడికి దూరంగా ఉండటమే మనకు దుఃఖము. కావున పరమాత్మ యొక్క పాదపద్మములను ఆశ్రయించడమే మన యొక్క తక్షణ కర్తవ్యము అని చెప్పి వారందరూ కూడా అంటూ, ఇక మనం రాముడి దగ్గరికి బయలుదేరి వెళదాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు రాముడి దగ్గరికి బయలుదేరి వెళ్ళారా? అయోధ్యానగరంలోనే ఉన్నారా? ఉంటే ఏ విధంగా సమాధానపరచుకోగలిగారు తమ మనస్సులను అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏకః ఏకః సత్పురుషో లోకే పురుషో లోకే లక్ష్మణః లక్ష్మణః సహ సీతయా సహ సీతయా యోను గచ్చతి యోను గచ్చతి కాకుత్స్థం కాకుత్స్థం రామం రామం పరిచరన్ వనే పరిచరన్ వనే ఆపగాః ఆపగాః కృతపుణ్యాస్తాః కృతపుణ్యాస్తాః పద్మిన్యశ్చ పద్మిన్యశ్చ సరాంసి చ సరాంసి చ యేషు స్నాస్యతి యేషు స్నాస్యతి కాకుత్స్థః కాకుత్స్థః విగాహ్య విగాహ్య సలిలం శుచి సలిలం శుచి శోభయిష్యంతి శోభయిష్యంతి కాకుత్స్థం కాకుత్స్థం అటవ్యః అటవ్యః రమ్యకాననాః రమ్యకాననాః ఆపగాశ్చ ఆపగాశ్చ మహానూపాః మహానూపాః సానుమంతశ్చ సానుమంతశ్చ పర్వతాః పర్వతాః కాననం వా కాననం వా అపి శైలం వా అపి శైలం వా యం రామః యం రామః అభిగమిష్యతి అభిగమిష్యతి ప్రియాతిథిం ప్రియాతిథిం ఇవ ప్రాప్తం ఇవ ప్రాప్తం నైనం శక్ష్యంతి నైనం శక్ష్యంతి అనర్చితుం అనర్చితం విచిత్ర విచిత్ర కుసుమాపీడాః కుసుమాపీడాః విచిత్ర కుసుమాపీడాః విచిత్ర కుసుమాపీడాః బహుమంజరీ బహుమంజరీ ధారిణః ధారిణః బహుమంజరి ధారిణః బహుమంజరి ధారిణః రాఘవం రాఘవం దర్శయిష్యంతి దర్శయిష్యంతి నగాః నగాః భ్రమరశాలినః భ్రమరశాలినః అకాలే చ కాలే చ అపి ముఖ్యాని అపి ముఖ్యాని పుష్పాణి చ పుష్పాణి చ ఫలాని చ ఫలాని చ దర్శయిష్యంతి దర్శయిష్యంతి అనుక్రోశాత్ అనుక్రోశాత్ గిరయః గిరయః రామమాగతం రామమాగతం ప్రస్రవిష్యంతి ప్రస్రవిష్యంతి తోయాని తోయాని విమలాని విమలాని మహీధరాః మహీధరాః విదర్శయంతః విదర్శయంతః వివిధాన్ వివిధాన్ భూయశ్చిత్రాంశ్చ భూయశ్చిత్రాంశ్చ నిర్ఝరాన్ నిర్ఝరాన్ పాదపాః పాదపాః
పర్వతాగ్రేషు పర్వతాగ్రేషు రమయిష్యంతి రమయిష్యంతి రాఘవం రాఘవం యత్ర రామః యత్ర రామః భయన్నాత్ర భయం నాత్ర నాస్తి తత్ర నాస్తి తత్ర పరాభవః పరాభవః సహి శూరః సహి శూరః మహాబాహుః మహాబాహుః పుత్రః పుత్రః దశరథస్య చ దశరథస్య చ పురా భవతి పురా భవతి నో దూరాత్ నో దూరాత్ అనుగచ్ఛామ అనుగచ్ఛామ రాఘవం రాఘవం పాదఛాయా పాదఛాయా సుఖాభర్తుః సుఖాభర్తుః తాదృశస్య తాదృశస్య మహాత్మనః మహాత్మనః సహినాథః సహినాథః జనస్యాస్య జనస్యాస్య సగతిః సగతిః సపరాయణం సపరాయణం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టచత్వారింశే సర్గే అష్టచత్వారింశే సర్గే దశ శ్లోకాః. దశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం